నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య అంటే ఒక రెండు వర్గాల మధ్య ముసలం పుట్టినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే ఎస్సీ ఎమ్మెల్యేలు చాలామంది ఒకవైపు, అగ్రవర్ణాల ఎమ్మెల్యేలందరూ ఇంకొక వైపు మోహరించినట్టుగా కనబడుతోంది. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, అంటే ఆయన మీడియాతోనే మాట్లాడారు, తమను ప్రభుత్వంలో తమ నియోజకవర్గాల్లోనే అణిచివేతకు గురి చేస్తున్నారు అని ఒక తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎందుకంటే తమకు ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిన మర్యాదలు ఏమీ ఇవ్వటం లేదట, పార్టీలో గౌరవం లేదట, ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోవటం లేదట. చివరికి తమ నియోజకవర్గాలలో మండల స్థాయి నుంచి జిల్లా కేంద్ర స్థాయి వరకు ఎవరు అసలు లెక్క చేయటం లేదట. ఇవన్నీ కూడా ఎందుకు ఈ పరిస్థితులు ఎదురైనాయంటే అగ్రవర్ణ ఎమ్మెల్యేల పెత్తనం కొనసాగుతోంది. తమను నియోజకవర్గాల్లో అణిచివేతకు గురి చేస్తున్నారు, తొక్కేస్తున్నారు, వివక్షకు గురైనట్లుగా తామందరం ఫీల్ అవుతున్నాము అని చాలా పెద్ద ఆరోపణలే చేశారు. ఇది ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించినది కాదు, దాదాపు ఒక 10-12 ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో, అంటే ఎస్సీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది అని ఆయన చెప్పారు. దానికి ఉదాహరణగా ఒక 3-4 జిల్లాల్లో జరిగినటువంటి ఘటనలు, అంటే మందుల శామ్యూల్కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్కు మధ్య నల్గొండలో జరుగుతున్న గొడవలు, అలానే వరంగల్లోను, కరీంనగర్లో, ఇట్లా రకరకాల జిల్లాల్లో మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇదే విధమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని ఆయన మీడియా ముందే బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో సంచలనం కలిగిస్తున్నాయి. ఎందుకంటే మండల స్థాయిలో ఎంఆర్ఓలు, ఎస్ఐలు వాళ్ళ బదిలీలు కానీ, లేదంటే ఆర్డీఓలు వాళ్ళ అపాయింట్మెంట్లు కానీ, బదిలీలు కానీ, జిల్లా స్థాయిలో అధికారుల బదిలీలు కానీ, వాళ్ళు బాధ్యతలు తీసుకోవడం కానీ ఎక్కడ అసలు వీళ్ళకి సమాచారం ఇవ్వటం లేదట. తమ నియోజకవర్గాలలోనే తమకు కూడా అసలు ప్రోటోకాల్ అన్నది వర్తింపజేయటం లేదు ఎవరు అని అంటున్నారు. ఎందుకంటే తాము ఎస్సీ ఎమ్మెల్యేలు కాబట్టే తమను చిన్నచూపు చూస్తున్నారు, జిల్లాల్లో జరిగేటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, మార్పులు చేర్పులు ఏది కూడా అసలు తమకు తెలియకుండానే జరిగిపోతున్నాయి అన్నీ కూడా అని అంటున్నారు. అదే అగ్రవర్ణాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఇలానే జరిగితే వాళ్ళు ఒప్పుకుంటారా? అసలు అలా జరుగుతోందా? ప్రభుత్వం అందుకు ప్రోటోకాల్ ప్రకారం జరగకపోతే ఒప్పుకుంటుందా అని ఆయన తమ సొంత ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు పార్టీలో, ప్రభుత్వంలో కలకలం రేపుతున్నాయి. మరి వీళ్ళందరూ కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను గాంధీ భవన్లో కలిశారు. అక్కడ ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది రెగ్యులర్గా. ఆ సమయంలో ఎమ్మెల్యేలందరూ, అంటే ఎవరెవరైతే ప్రభుత్వం తీరు మీద అసంతృప్తిగా ఉన్నారో, పార్టీ నాయకత్వం మీద అసహనంగా ఉన్నారో అందరూ కలిసి డిప్యూటీ సీఎంను కలిశారు. తమ నియోజకవర్గాలలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు, అగ్రవర్ణ ఎమ్మెల్యేలు లేదా మంత్రుల నుంచి ఎదురవుతున్నటువంటి సమస్యలను వాళ్ళు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వీళ్ళ సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ విన్న తర్వాత బట్టి విక్రమార్క వీళ్ళకి హామీ ఇచ్చారట. ఏమని? తాము పరిస్థితిని చక్కదిద్దుతామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా తనకు చేతనైనంత సాయం చేస్తానని, వీళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారట. బట్టి విక్రమార్క కూడా ఎస్సీ ఎమ్మెల్యేనే. అయితే బట్టి లాంటి కొంతమంది విషయంలోనే అధికారులు ప్రోటోకాల్ పాటిస్తూ నియోజకవర్గాల్లో కావచ్చు, జిల్లాలో కావచ్చు, ప్రభుత్వంలో కూడా కావచ్చు వాళ్ళకు మాట వింటున్నారట. ఎమ్మెల్యేలుగా ఉండి ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళ ఎస్సీ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల మాటలు అయితే అసలు లెక్క లేకుండా పోతుంది. అధికారులు పిలిచినా కూడా వాళ్ళు పలకటం లేదు, ఫోన్లు చేసినా తీయటం లేదు అని తమ బాధనంతా వాళ్ళు ఎమ్మెల్యేలు చెప్పుకున్నారు. సరే, బట్టి మాత్రం ఏం చేస్తారు? రేవంత్ రెడ్డికి చెప్తాను, సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.
ఇటువంటి వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలని, పార్టీ ప్రభుత్వము పలుచనయ్యేటువంటి విధంగా ఎక్కడ మీడియాతో మాట్లాడొద్దని బట్టి వాళ్ళకి సూచనలు కూడా చేశారట. అయితే ఆ తర్వాతే బయటకు వచ్చి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి మీడియాతో ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. మరి బట్టి హామీ ఇచ్చినట్లుగా వీళ్ళకి అందరికీ తొందరలోనే ప్రోటోకాల్ ప్రకారం అన్ని మర్యాదలు జరుగుతాయా చూడాలి. థ్యాంక్ యూ.